దేశభక్తి తెలుగు టీవీకి స్వాగతం. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జగదీష్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు పూర్తిగా శూన్యంగా మారాయని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, సిపిఐ ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నబాబు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు సుంకప్ప, కాంగ్రెస్ డీసీసీ ఉపాధ్యక్షులు ఎం ఫిరోజ్ అలీ ఖాన్, అలాం నవాజ్, కాంగ్రెస్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి నబీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాలిక్ సాబ్ పాల్గొన్నారు. సిపిఐ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గోవిందు, సిపిఐ ప్రధాన కార్యదర్శి గోపి హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ, రైతు సమస్యలు, పెరిగిన ధరల భారం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సంయుక్తంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్సప్ప, సీనా, రామచంద్ర, షేక్ షా, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. మనము గుంతకల్లో ఏదన్నా కానీ మైనార్టీ కాలేజ్ కానీ, మన ధర్మవరం గేట్ కానీ, కసాపురం మోరీ కానీ, మళ్ళీ రహదారులు కానీ, మొన్న రీసెంట్గా ఒక ఇది మన బాణాల ఫ్యాక్టరీ అయ్యప్ప క్రాకర్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి చాలా తీవ్ర యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ కానీ రోడ్ బ్రేకులు లేవు, అన్నీ ఏమి రహదారులు సరిగా లేవు అని ఆడాడ తూమంతరం అట్లా తూతూ చేసి ఈ ప్రభుత్వం అంతా తప్పించుకోవాలని చూస్తుంది. అయినా కానీ మేము ప్రభుత్వానికి బలంగా మేము అడగడం జరుగుతుంది. ఏమని, మాకి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎవరికి ఏ ప్రభుత్వం మేము గౌరవిస్తాము, కానీ మేము ఒకటే మాట అడిగేది, మాకు ప్రజలకి మేలు చేయండి. మేలు చేసి మీది ఏమన్నా ఉంటే కానీ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు చెప్పి ఎవరన్నా కానీ మన అధికారులు, పై అధికారులు ఉంటే వాళ్ళకి మంచి చేయండి అని చెప్పి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్గా ఫిరోజ్ అలీ ఖాన్ మాట్లాడుతూ, మన జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆలం నవాజ్ మరియు ఖాజా గరీబర్ నవాజ్ చైర్మన్, కమిటీ చైర్మన్ మన మాలిక్ ఆఫీస్ బాబు, మన జిల్లా జనరల్ సెక్రటరీ నబీ రసూల్ గారు, మరి జిల్లా కార్యకర్తలు, మళ్ళీ టౌన్ కార్యకర్తలు కానీ ఇక్కడ సిపిఐ పార్టీకి మా మద్దతు ఇచ్చి, మరి ఇంకొకసారి కానీ ప్రభుత్వానికి ఇంకొకసారి అడుగుతున్నాము, దయచేసి ఈ కార్యక్రమాలు సిపిఐ పార్టీ చేస్తున్న 3వ రోజు వీళ్ళకి జల్దీ చేసి దీని నిర్ణయాలు ఏమో మార్చుకొని ఏదో చెప్పి వీళ్ళకి మంచి ఇది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. రాగలపాడు చెరువు ద్వారా, రాగలపాడు కాలువ ద్వారా గుంతకల్ మండలంలోని చెక్ డ్యాంలకు, గుంతకల్ మండలంలోని కుంటలకు, గుంతకల్ మండలంలోని చెరువులకు, ఆ యొక్క దోనముక్కల గ్రామం నుంచి నాగసముద్రము ట్రిప్కా అంతా కూడా, అంటే మల్లేరుపల్లి, పులుగుంటపల్లి, నెలగొండ, నల్లదాసులపల్లి, వెంకటాపల్లి, చింతలాపల్లి, నాగసముద్రము, గుర్రపాడు, అదేవిధంగా మన హిమాపురము, ఆ గ్రామాలన్నిటికీ పోయే విధంగా ఒక పథకాన్ని రైతు సంఘమే రూపకల్పన చేసింది, ప్రభుత్వం చేయలే. ఇది మధుసూదన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మధుసూదను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా రైతు సంఘం నాయకులు పోరాడుతూ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మేము పోరాడుతున్నాము. మధుసూదన్ తర్వాత మన ఎమ్మెల్యేలు, మన జితేంద్ర గౌడ్ వచ్చారు, వెంకటరామరెడ్డి గారు వచ్చారు, మళ్ళా ఇప్పుడు జయరాం గారు వచ్చారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పోరాడుతూ ఉన్నారు. పాపం వాళ్ళు కూడా ఎవరు వ్యతిరేకం కాదు. అందరూ కూడా ఈ యొక్క రాగలపాడు కాలం రావాలా, గుంతకల్ మండలంలో నాగసముద్రం ఫిర్కా పల్లెలన్నిటికీ నీళ్ళు ఇవ్వాలా, పొలాలకు సాగునీరు ఇవ్వాలని అందరూ రైతు సంఘాల నాయకులు చేపట్టినటువంటి ఈ దీక్షా కార్యక్రమాలకు సంఘీభావం తెలపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ దీక్షలు ఏవైతే ఈరోజు చేస్తున్నారో అందరినీ కాలం ద్వారా ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి పల్లెలన్నిటికీ సస్యశ్యామలు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు నడుం బిగించి ఒక గట్టి పట్టుదలతో ఆ రోజు అందరినీ కాలంలో ఈ పక్క రాయలసీమ జిల్లాలకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ రాగలపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మన గ్రామాలకు, మన మండలంలోని అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వడంతో పాటు
ఇటుపక్క డోన్బుక్కల, మల్లేనిపల్లి, కొలుగుటలపల్లి, నెలగొండ, అలాగే ఇటుపక్క నాగసముద్రం వరకు చెరువులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమము ముందు గవర్నమెంట్లు చాలా మంది మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు ఈ కాలువ పనులు స్టార్ట్ చేయడానికి భూమి పూజ కూడా చేశాము. టెక్నికల్ శాంక్షన్స్ అన్ని చేశాము, కానీ ఆ రోజు ఫైనాన్షియల్ శాంక్షన్స్ లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం వెనుకబడింది. కాబట్టి 2019లో ఏదైతే మనం చేయలేకపోయామో అది మళ్ళీ 2024లో కూడా కంటెస్ట్ చేసేటువంటి అన్ని పార్టీలు ఈ కాలువని తీసుకొని వస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి పార్టీ ఇది మనది, పార్టీలకు సంబంధం లేకుండా రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి పార్టీలు అన్ని పక్కన పెట్టి ఈ కార్యక్రమం కోసం అన్ని పార్టీలు కలిసి విజయవాడకు బయలుదేరి వెళ్ళైనా కూడా ప్రభుత్వానికి మన యొక్క నివేదిక ఇచ్చి తప్పకుండా ఈ కాలంలో శాంక్షన్ చేసి ఈ 2-3 సంవత్సరాల్లో ప్రతి రైతుకు నీరు అందేటట్టు చేయాలని చెప్పి మరొకసారి అందరినీ కోరుకుంటున్నాము. అలాగే రైతు సంఘాలందరికీ తెలియడం ఏమనగా, మీరు మున్ముందు ఈ చెరువుకు సంబంధించి, ఈ కాలువకు సంబంధించి మీరు ఏవైతే కార్యక్రమాలు చేపడతారో తప్పకుండా మా వైఎస్ఆర్సీపీ తరఫున మీకు సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.